దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చెన్నారాజు జయంతి పుట్టినరోజు జరుపుకుంటున్న చెన్నా సుచేత్ రాజవర్ధన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని చెన్నారాజు జయంతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ తలపనేని శ్రీవమ్మ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని అనన్య కీర్తనలకు ఆత్మాభిషేకం, మంచి భవిష్యత్తు మరియు బాలస్వామి ఆనంద ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం ఫాతిమానగర్ విచారణ 33 సంవత్సరాలుగా లోడి సాంఘిక సేవ సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందుతున్న పెంటారెడ్డి షౌరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు ఇంతకాలం కాచి కాపాడేందుకు కృతజ్ఞత బలి ఫాతిమా మాత మరియు ఉత్తాన క్రీస్తు పేరిట సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కంచర్ల పాపారావు కుటుంబం, బాల రాజేష్ కుటుంబం, జోసఫ్ అనిల్ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ ఉత్తాన క్రీస్తు పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం జనగాం విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రసనం పెద్ద కొట్టాల విచారణ బోరెడ్డి నిర్మల జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. నిజామాబాద్ విచారణ జంపాని మైఖేల్ లక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రసనం మిర్యాలగూడ విచారణ మర్రిపల్లి భద్రమ్మ దివ్యవాణి టీవీ ప్రార్థన వల్ల పక్షవాతం నుండి కోలుకున్నందుకు మరియు కొత్త ఇల్లు దొరికినందుకు కృతజ్ఞతగాను భద్రమ్మకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని సరస్వతి చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం వేజిండ్ల విచారణ కూచిపూడి మహేష్ మరియు అరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కూచిపూడి వంశీ స్నేహ దంపతులను దీవించి శాంతి సమాధానాలు దయచేయమని రాబో కాలంలో దేవుని దీవెనలు తన్విత మరియు హిల్కియా మీద ఉండాలని కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వీరి అందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. రాజును పొగడా రారండి జనులారా, క్రీస్తు రాజును పొగడా మనసారా భక్తితో రారే రయముగ పూజతో మనసారా కడు భక్తితో రారే రయముగ పూజకు రండి రారండి బాలయేసుని పూజింప రండి
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరూ రెండు చేతులు పైకెత్తి తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభతో కలిసి ఈరోజు క్రీస్తు ప్రభుని పునరుత్థాన మహోత్సవాన్ని ఆనందముతో మహా ఆనందంతో కొనియాడుతూ ఉన్నాం. మనము చేసిన ప్రతి పాపం, దానివల్ల కలిగినటువంటి భారాన్ని శిలువ రూపములు ఆయన మోసి తన ప్రాణాన్ని అదే శిలువ మీద అర్పించి మనకు రక్షణను తీసుకొచ్చారు. ఆ రక్షకుడి వలనే ఈరోజు నీవు నేను సజీవంగా బ్రతుకుతూ ఉన్నాం. ఆ రక్షకుడి వలనే ఈరోజు నీ కుటుంబం, మా కుటుంబం, మనందరి కుటుంబాలు శాంతి సమాధానాలతో నింపబడి ఉన్నాయి. అటువంటి పరమాత్ముడి పట్ల, అటువంటి మృత్యుంజయుడి పట్ల మనము చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఆ దేవుడు మనకి పాప మన్నింపు దయచేయాలని ఈ పవిత్ర పూజ వేళలో ప్రార్థించుదాం. తెలుసుకోనైతిని నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా, ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు. మహిమ మహిమ పరలోక దేవునకు. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా. ద్వైత సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా. స్పిరితు శాంతితో కలిసున్నవారా. స్పిరితు శాంతితో కలిసున్నవారా. స్తుతించెదన్ మేము కీర్తించెదన్. స్తుతించెదన్ మేము కీర్తించెదన్. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవము రోజున మీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతన ఉత్తేజమును, కాంతివంతమైన నూతన జీవమును బడయునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మా ప్రభువైన ఉత్థాన ప్రభువు ద్వారా ఈ మనవి
చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు పునరుత్థాన మహోత్సవము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటుమి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినూ స్వస్థపరచను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకుంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై తప్పికొనిన దుప్పివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. సెలయేటి నీటికై తప్పికొనిన దుప్పివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. సెలయేటి నీటికై తప్పికొనిన దుప్పివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. మీ హృదయములను పరలోకమందలి వస్తుల వైపునకు మరల్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ అధ్యాయం 3 పవిత్ర వచనములు 1 నుంచి 4 వరకు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ అధ్యాయం 3 పవిత్ర వచనములు 1 నుంచి 4 వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠి ఉండును.
మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నం చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మధ్య ఆకాశమందు కనబడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా హల్లెలూయా, మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా, పునరుత్థాన క్రీస్తువా మరణము గెలిచిన యేసువా హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా హల్లెలూయా, నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా హల్లెలూయా, నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థానమే నా విశ్వాసం, అదేగా నా జీవితం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను.
అప్పుడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడి కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల నుండి సజీవుడిగా లేవవలెనను లేఖనము వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ చేత అమితంగా ప్రేమించబడుతున్నటువంటి మీ అందరికీ ముందుగా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన మహోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు సిలువుని జయించెను. హల్లెలూయా. మీరు చెప్పండి, యేసు సిలువుని జయించెను. యేసు సిలువను జయించెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మరల మహిమతో లేచెను. హల్లెలూయా. యేసు మరల మహిమతో లేచెను. యేసు మరల మహిమతో లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను శక్తులను విచ్ఛిన్నము చేసెను. సైతాను శక్తులను విచ్ఛిన్నము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి సంఖ్యలను త్రెంచివేసెను. చీకటి సంఖ్యలను త్రెంచివేసెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మరణముపై విజయమును సాధించెను. యేసు మరణముపై విజయమును సాధించెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు పునరుత్థానుడాయెను. యేసు పునరుత్థానుడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి ద్వారా మానవుడికి పట్టుకున్నటువంటి ఆ పాపము నుండి, ఆ అహంకారము నుండి, ఆ అవిధేయత నుండి, సైతాను ప్రభావము నుండి వేరుపరచడానికి రక్షణ అనే కార్యం క్రీస్తు జయంతి క్రిస్మస్ పండుగతో ప్రారంభమైతే, ఈ ఈస్టర్ పండుగ క్రీస్తు పునరుత్థాన మహోత్సవం అనేది యేసు క్రీస్తు ప్రభుని శ్రమలు, మరణం, పునరుత్థానము ద్వారా మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్నది ఈ పండగ. ఈ పండగ ఆయన రాకకు ముందు మరణించిన వారి ఆత్మల కోసం, ఆయన తర్వాత వచ్చిన వారి కోసం శాశ్వత రక్షణకు హేతువు. ఆయనకంటే ముందు వచ్చిన వారు, మరణించిన వారు వాళ్ళ ఆత్మలో రక్షింపబడడానికి, క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వచ్చిన మనకు శాశ్వతమైనటువంటి రక్షణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి పండగ ఈరోజు మనం జరుపుతున్నటువంటి ఈ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవం. ప్రియులారా, రక్షణ ముగింపు దశకు చేరుకున్నది అంటే ఈ పండగతోనే. పాస్కా పండుగ లేకపోతే క్రీస్తు జననానికి అర్థం లేదని చాలామంది వేదాంత పండితులు తెలియజేస్తున్నారు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ పశువుల పాకలో పుట్టాడు అంటే, మన తల్లి అమ్మ గర్భము నుండి ఈ లోకములకు వచ్చాడంటే, ఆయన పుట్టుకకు అర్థము ఉండాలంటే ఈ పండగ ద్వారా అర్థం వస్తూ ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అందుకే పునీత వెనటియస్ అనే పునీతుడు అంటున్నాడు, నరకం ఘోరంగా ఓడిపోయింది. నరకం అనేది ఘోరంగా ఓడిపోయింది, స్వర్గం గొప్ప విజయాన్ని పొందుకుందని ఆ పునీతుడు తెలియజేస్తున్నాడు ఈ పండగ సందర్భమున. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన పండగ ద్వారా నరకము ఓడిపోయింది. నరకము లాంటి నీ జీవితం ఓడిపోవాలి. ఈరోజు నరకం అనే పాపములో ఉంటున్నటువంటి నీ జీవితాన్ని అది ఓడిపోవాలంటే ఈ పునరుత్థానమైన పండుగ నీలో వికసించాలి. స్వర్గం పండుగ చేసుకుంది, నరకం ఏడుస్తూ ఉన్నది ఈ పండుగ వలన. ఒకవేళ నరకము లాంటి జీవితాలు మీవైతే,
నరకము లాంటి కుటుంబాలు మీవైతే, నరకము లాంటి బంధాలు మీవైతే, నరకము లాంటి స్నేహాలు మీవైతే, అవన్నీ కూడా ఈ పండగ రోజున క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన సందర్భమున అవి ఓడిపోవాలి. నువ్వు పునరుత్థానుడివై స్వర్గం ఎంతగా ఆనందించిందో ఈరోజు నీవు ఆనందించాలి, నీ కుటుంబం ఆనందించాలి, నువ్వు ఏర్పరచుకున్నటువంటి బంధం ఆనందించాలి. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆనందించవలసినటువంటి సమయం. కానీ మనకున్నటువంటి ఆ నరకం వలన, మనకున్నటువంటి ఆ బలహీనతల వలన ఇక అక్కడే ఉండిపోతూ ఉన్నాం, ఆ నరకములనే ఉండిపోతూ ఉన్నాం. యేసయ్య అంటూ ఉన్నాడు, నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది, నీ కుటుంబ పరిస్థితులను మార్చేది ఈ పండగ. ఈ పండగకి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. క్రిస్మస్ పండగని అంబరాలతో సంబరాలుగా చేస్తాం, కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని అంత గ్రాండ్గా, అంత సంతోషంగా జరుపుకో. కానీ తల్లి శ్రీసభ అడుగుతూ ఉన్నది, క్రిస్మస్ పండగకి నువ్వు సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ పునరుత్థాన పండగకి మాత్రం నీవు, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు అందరూ కూడా సంతోషించాలి అని తల్లి శ్రీసభ కోరుతూ ఉన్నది. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఈ పండగ పూర్వ చరిత్రను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన జీవితాలు ఎలాగున్నాయో పూర్వకాలంలో, మన పితరుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకే మన అర్ధరాత్రి జాగరణ పూజలో చాలా పఠనాలు చదివి ఉన్నామంటే ఆ పఠనాలన్నీ కూడా ఒకే ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాయి. మన పూర్వీకుల యొక్క గతాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. గతములో వాళ్ళు ఏ విధంగా పాపానికి బానిసలయ్యారు, దేవునికి ఏ విధంగా దూరంగా వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారు, ఏ విధంగా దేవుని మహిమను కోల్పోయారనే సంఘటన తెలియజేస్తూ పాపమైనటువంటి వారి జీవితం నుండి తొలగింపబడి వారు ఏ విధంగా రక్షింపబడారనేది రాత్రి మనం చదివినటువంటి జాగరణ పూజలో దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఈ పండగ సందర్భమున. ప్రియులారా, మరి అది పూర్వ చరిత్ర మనకి తెలియజేస్తున్నట్లయితే ఇంకొక విషయము కూడా ఈ పండగ మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేమిటంటే, రాబోతున్నటువంటి మన జీవితానికి ఒక నిరీక్షణ మన ముందు పెడుతూ ఉన్నది. మీరెవ్వరు భయపడక్కర్లేదు, మీరెవ్వరు శోధించబడక్కర్లేదు, మీరెవ్వరు కూడా కన్నీరు కార్చక్కర్లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య మరణాన్ని జయించాడు, సమాధి గోడలను బద్దలు కొట్టుకుంటూ ముందుకు వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం అదిగో నిత్య ఆనందాన్ని, నిత్య పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. అందుకే నిరీక్షణతో జీవించండి అని ఈ పండగ మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియులారా, ఉత్థానుడైనటువంటి ప్రభువుతో ఈ మానవ జీవిత అడుగులు వేయాలి మనం. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో అడుగులే వేస్తూ ఈ జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు అడుగు జాడలో నీవు నడిచినట్లయితే నీవు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. ఈ పునరుత్థాన మహిమను పొందుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానికి సాక్షులుగా నిలుచుదాం. అందరూ లేచి నిలబడండి. విశ్వ సంగ్రహము. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్మరించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్మరించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్స్ పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థాన పండుగ జరుపుకుంటున్న మనం ఉత్థాన ప్రబోధము జరుగులాగున ప్రార్థించుదాం. శ్రీ సభ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన పండుగను జరుపుకుంటూ ఉత్థాన ప్రబోధము చేస్తున్న మా శ్రీ సభ పాలకులు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు,
మా కార్డినల్ పూల అంతోని పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, స్వచ్ఛంద ఉజ్జీవకులు మరియు వారు సాక్షిభూతమైన ప్రబోధము చేయనట్లుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ప్రభు ఉత్థానం పండుగ నాడు మీ బిడ్డలు ఉత్థాన ప్రబోధము జరిగినట్లు చేయి విన్నప ప్రార్థనలను ఆలకించి ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. స్వీకరించుమా నార్పణా, దయతో దీవించుమా. స్వీకరించుమా నార్పణా, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. స్వీకరించుమా నార్పణా, దయతో దీవించుమా. నా సకలము నా సర్వము నీకోసమే నా జీవితము. నా సకలము నా సర్వము నీకోసమే నా జీవితము. నిండు మనసుతో తెచ్చిన కానుక, నిండు మనసుతో తెచ్చిన కానుక, ప్రేమతో చేతును దేవా, ప్రేమతో చేతును దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపము. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీసభ అద్భుతమైన విధముగా నూతన జన్మమును పొంది పుష్టిగా పోషింపబడుచున్నది. పాస్కా ఉత్సవ ఆనందముతో నిండిన మనస్సులతో మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణలను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణముగా వింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడును నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాదిత్యము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేము చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను దయచేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును
ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపముల లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పునరుత్థానుడైనటువంటి ఆయన పునరుత్థానికి ఒక సాక్షిగా జీవించు అని పలుకుతున్నటువంటి మన ప్రభువు. ఆయన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలినైన నేను దేవుని సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొను మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనౌద్రింపవలేనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడుము. తద్వారా పాస్క పరమ రహస్యంలో ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీస్సుల కొరకై దయచేసి మీ శిరములు ఉంచండి. మన జనతేయిక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింపు సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింప చేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసిగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది అతనితో ఉత్థానమయ్యిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరుచుకున్న మీరు ఈ లోకమున రుచివర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మనామమున పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం జయ జయ గీతం జయ